5 దశాబ్దాలుగా తెలుగు నేలనే కాదు యావత్తు భారతదేశంలో భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశంలో ఉండే పేద ప్రజల విముక్తి కోసం తన పాటనే తూటాగా మార్చి దోపిడీ వర్గాల మీద ఎక్కుపెట్టిన ఒక గొప్ప ప్రజాయుద్ధ నౌక గద్దరన్న గారి విగ్రహ ఆవిష్కరణకు ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మరో మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, మరి వేదిక మీదున్న అందరూ ముఖ్య అతిథులు, మరి ఈ విగ్రహ ఆవిష్కరణకు మూల కారకులైన కొల్లూరి సత్తన్న గారు, కొల్లూరి భరత్ గారు, మరి గద్దరన్న గారి సహచరులు, శ్రేయోభిలాషులు, మరి ఏ ప్రజల కోసమైతే గద్దరన్న గారు మరి జీవితాంతం పోరాడినరో ఆ ప్రజలందరికీ కూడా, మీడియా మిత్రులకు, మరి నాసా కింద మీసా కింద నిన్ను జైల్లో పెట్టినారు, నీకు నాకు తేడా లేదయ్యో పోలీస్ అన్న అని చెప్పి మరి ఏ పోలీస్ అన్నల కోసం కూడా మరి పాట పాడిన మరి ఆ పోలీసులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక జై భీమ్లు మరియు ధన్యవాదాలు తెలుపుతూ, మరి మొట్టమొదట తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారిని నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వారు నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మరి మార్చినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అదేవిధంగా గద్దర్ గారి జయంతిని మరి ఒక రాష్ట్ర పండుగగా జరుపుతామని నిర్ణయించినందుకు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా మరి బాధగా కూడా ఉంది, ఈరోజు ఈ మహనీయుడి విగ్రహం కోసం కొల్లూరి భరత్ తమ్ముడు ఆమరణ నిరాహార దీక్ష కూడా మరి దిగాల్సిన దుస్థితి ఈరోజు మరి మన రాష్ట్రంలో ఉన్నది. ఎవరిని నిందించడం లేదు, కానీ ఏ మహనీయుడి పాటల వల్ల అయితే ఈరోజు తెలంగాణ అవతరించిందో ఆ మహనీయుడి విగ్రహాన్ని పెట్టుకోవడం కోసం కూడా మరి ఆమరణ నిరాహార దీక్ష చేసే పరిస్థితి వచ్చిందంటే నిజంగా చాలా బాధగా ఉంది. మరి ఏదేమైనా మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, హెచ్ఎండి అథారిటీస్ వాళ్ళందరూ కూడా విగ్రహ ఆవిష్కరణకు మరి అనుమతించినందుకు మరి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి గద్దరన్న గారు ఒక్కటే నిమిషంలో నేను ముగిస్తా, సమయం మరి డాక్టర్ పసునూరి రవీందర్ గారు సమయం గురించి చెప్పిండ్రు కాబట్టి, మరి ఈ సభ చూస్తుంటే 1987వ సంవత్సరంలో మేము యూనివర్సిటీలకు వచ్చినప్పుడు మరి గద్దరన్న గారి మీటింగులు పెద్ద ఎత్తున నిజాం కాలేజీలో జరిగేవి. ఎంతోమంది, లక్షల మంది లారీలు వేసుకొని ఆ రోజుల్లో పోలీసు నిర్బంధాన్ని ఎదిరించి చావడానికైనా తెగించి మరి గద్దరన్న పాటలు వినడానికి నిజాం కాలేజ్కి వచ్చి రాత్రి 2 గంటల వరకు కూడా తిండి లేకపోయినా ఆ నేల మీద కూర్చొని వినేవాళ్ళు. వాళ్ళు మరి ఆ రోజు గొప్ప గొప్ప పాటలు గద్దరన్న గారు రాశారు. మరి సుద్దాల హనుమంత్ గారి పాటలను కానీ, బండి యాదగిరి గారి పాటలు కానీ, బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు కొడుకు నైజాము సర్కరోడా, నాజీల మించినవరు నైజాము సర్కరోడా అని బండి యాదగిరి గారి పాటలను గద్దరన్న గారి ద్వారా వినే అదృష్టం మాకు వచ్చింది. అదేవిధంగా గూడ అంజన్న గారి పాటలు, జాలిం కోన్ రే ఉస్కా జులుం క్యారే, ఊరు మనదిరా, వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా, మరి దొర ఏందిరో దొర పోకడేందిరో అని చెప్పి రాసిన గూడ అంజన్న గారి పాటలను గద్దరన్న గారి ద్వారా మేము వినే అదృష్టం మాకు కలిగింది మిత్రులారా. అదేవిధంగా పల్లెటూరి పిల్లగాడ, పసులుగాసే మునగాడ, పాలబుగ్గల జీతగాడ, పసులుగాసి మునగాడ, పాలు దాగి ఎన్నాళ్ళయిందో అని చెప్పి ఆ పాటలను కూడా గద్దరన్న గలం ద్వారా మేము విద్యార్థులుగా అంటే ఒక తరతరాలను ప్రభావితం చేసే ఒక గొప్ప పాటలను గద్దరన్న మనకిచ్చాడు. మాకందరికీ బాగా ఇష్టమైన పాట, తెలంగాణ ప్రజలను కదిలించిన పాట వందనాలు వందనాలమ్మో
అని చెప్పి చాలా గొప్పగా మరి దొరల దౌర్జన్యం వల్ల, ప్రభుత్వాల దౌర్జన్యం వల్ల, దొరల దౌర్జన్యం వల్ల ఆ రోజు అజ్ఞాతంకు పోయిన వేలాది మంది మరి విప్లవకారుల కోసం వాళ్ళ తల్లిదండ్రులు, ప్రత్యేకించి తల్లులు ఎదురు చూసే విషయాన్ని గద్దరన్న గారు ఎంత గొప్పగా కళ్ళకు కట్టినట్టుగా మరి వివరించిండ్రో నిజంగా అది నా మాటల్లో చెప్పలేను. కావున కాకులు అరిస్తే తలుపు తెరిచి పలకరిస్తాం, ఎవరొచ్చిరో చూద్దామని వేచి చూస్తూ కూర్చో ఉంటాం, కాకమ్మలై వస్తారా నా బిడ్డలారా అని చెప్పేసి పాటలు రాసిండు పిచ్చుకలను పోలుస్తూ. అదే విధంగా మరి పిల్లలు పండుగలప్పుడు మరి బట్టలు కుట్టేయలేదని బాధపడుతుంటే తల్లి తండ్రులు ఇద్దరు ఆ పిల్లలను బోదార్చి మరి బిడ్డ అన్నకు ఒక ప్యాంటు కొనిస్తా, నీకు షర్టు కొనిస్తా బిడ్డ అని చెప్పి దసరా పండుగ అప్పుడు పేద ఇళ్లల్లో జరిగే సంఘర్షణను కళ్ళకు కట్టినట్టుగా వివరించి మరి పాలపిట్టలై వస్తారా లేకపోతే జమ్మి చెట్టు ఆకులై వస్తారా అని చెప్పేసి ఆ రోజు ఎంతో గొప్పగా తెలంగాణ సమాజంలో ఉండే, తెలుగు సమాజంలో ఉండే పేద వర్గాల్లో ఉండే సంఘర్షణను మరి మన కళ్ళ కట్టుగా వివరించి ఈ రోజు ఈ స్థాయికి మనం తీసుకొచ్చిండు గద్దరన్న గారు. ఇవాళ గద్దరన్న గారికి ఇచ్చే నివాళి విగ్రహం మాత్రమే కాదు, భూమి కోసం దున్నేవాడిదే భూమి అని నినదించిన గొప్ప వ్యక్తి గద్దరన్న. అందుకొరకే మరి పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మరి వారి ద్వారా అయినా మరి గద్దరన్న గారి ఆశయాలు నెరవేరాలి. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 30,000 నుంచి 40,000 ఎకరాల అసైన్డ్ భూములను ప్రత్యేకించి ఎస్సీల దగ్గర నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల గుంజుకున్నారు గత పాలకులు. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఈ భూములన్నీ గుంజుకొని రకరకాల వెంచర్ల పేరు మీద గుంజుకొని వాటిని ఒక్కొక్క ఎకరం 100 కోట్ల రూపాయలకు వేలం వేసి అమ్మిండ్రు. ఎస్సీలందరూ బల్లులు కూడా గుడ్లు పెట్టని ఈ భూములను చదును చేసి తరతరాలుగా ఈ భూముల మీద బతికిన ఈ పేద వర్గాలందరూ కూడా అలా వాళ్ళు పుట్టిన గడ్డ మీదనే నిరాశ్రులై బతుకుతున్నారు. వాళ్ళందరి కోసం పాట పాడిండు గద్దరన్న. నేను ఉప ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, సార్ దయచేసి ఆ అసైన్డ్ భూములన్నిటి కూడా పట్టాలు ఇవ్వండి సార్. పట్టాలు ఇచ్చి గద్దరన్న మరి ఏ భూముల కోసమైతే పోరాడిండో భారతదేశం భాగ్యసీమరా సకల సంపదల కొదవలేదురా, అంగట్లోన అన్ని ఉన్నాయి, అల్లు నోట్ల చెరువున్నట్లు అని చెప్పి బాధలు తప్ప ఈ దేశంలో పేదలకు ఇంకేం మిగలలేదు అని చెప్పి ఆ రోజు గద్దరన్న పాడిండు. అందుకొరకు సార్ దయచేసి అసైన్డ్ భూములన్నిటికి కూడా దయచేసి పట్టాలు ఇవ్వండి. ఒకటే సర్వే నెంబర్లో ఆధిపత్య వర్గాలకేమో రెగ్యులర్ పట్టాలు ఉంటాయి, పేద వర్గాలకు లావుని పట్టాలుంటాయి. ఇది వాస్తవం. ఒకటే సర్వే నెంబర్లో ఇన్ని భూములు వచ్చినాయి. ఆకాశర్మాలు ఎక్కడెక్కడ 100 అంతస్తుల మేడలు కట్టిండ్రు. ఈ భూములన్నీ కూడా ఈ పేద ప్రజలవే. ఈ భూములన్నీ కూడా దొంగ జీవోలు పెట్టి రోజు మరి పేపర్లలో వస్తూనే ఉన్నాయి. రహస్యంగా జీవోలు తీసి మరి వేల ఎకరాలు ఈ దొరలకు దారాదత్తం చేసి అసైన్డ్ భూములలో జీవిస్తున్న పేదలకు కేవలం 100 గజాలు ఇచ్చి ఊడతారా లేకపోతే ఇక్కడి నుంచి దొబ్బేయండి అనే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నది. దయచేసి మీరైనా ఈ పేద ప్రజలకు న్యాయం చేసి అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చి మరి గద్దరన్న గారికి మరి ఇవ్వాలని చెప్పి ఒక మంచి మరి అటు వారి ఆశయాలు నిజం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా సార్. ఇక రెండో విషయం, మరి ఏ విధంగా అయితే గద్దరన్న ఒక గొప్ప అన్యాయాన్ని ఎదిరించి తన పాట ద్వారా ఎదిరించిండో అదే విధంగా ఎంతో మంది వారి మెదక్ జిల్లాను గద్దరన్న జిల్లాగా మారుస్తే చాలా బాగుంటుంది సార్. దయచేసి గురించి మీరు ఆలోచించండి. మహనీయులు సజీవంగా ఉంటారు. అదే విధంగా బెల్లి లలితక్క మరి భువనగిరి జిల్లాలో 17 ముక్కలుగా నరికిన బెల్లి లలితక్క ఈరోజు పాట రూపంలో మన లోపల సజీవంగా ఉన్నది. భువనగిరి జిల్లాకు బెల్లి లలిత జిల్లాగా పేరు పెట్టాలని, అదే విధంగా మరి జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా పేరు పెట్టే ఈ విధంగా తెలంగాణలో ఎంతో మంది మరి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిండ్రు. వాళ్ళందరినీ స్మరించుకోవాలి. మరి ఎంతో మీరు చక్కగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దయచేసి ఈ నిర్ణయాలు కూడా
తీసుకోవాలని చెప్తూ మరి గద్దర్ గారి పేరు మీద ఈ లలిత కళల కోసం, జానపద కళల కోసం ఒక గొప్ప యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి ఉప ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ మరి మరొక్కసారి మీరందరూ కూడా మరి ఈ మహనీయుడి విగ్రహావిష్కరణకు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి కొల్లూరు సత్యన్న గారికి, కొల్లూరు భరత్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రాంతంలో ఉండే అసైన్డ్ భూములున్న పేద ప్రజల కోసం మరి ఎంతో వీరోచిత పోరాటం చేస్తున్న సత్యన్న గారికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై బహుజన తెలంగాణ.